నిజానికి ఈ రోషం, కోపం అనేవి మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, అన్బ్యాలెన్స్, తనలో స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు, బ్యాలెన్స్ని కోల్పోయినప్పుడు వీటికి లోబడితే అనర్థాలు జరుగుతాయి. ఈ కోపం, రోషం అనే వాటికి మనిషి గనక లోబడినట్లయితే అవి అనర్థానికి దారితీస్తాయి. తర్వాత హిందూ సమాజంలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే వాటిని అరిషడ్ వర్గాలు బ్రాకెట్లో 6 రకాలైన శత్రువులు అంటారు. ఈ హిందూ సమాజంలో చూస్తే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటన్నిటినీ కూడా అరిషడ్ వర్గాలు అనే పేరుతో పిలుస్తున్నారు. వీటికి లోబడిన వారికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. సాధన ద్వారా ఈ బలహీనతలని దాటాలి అని ఋషుల సందేశము. ఈ సహజమైనటువంటి ఈ బలహీనతలు మనిషికి